కుటుంబం మొత్తం రూపాయికే మిర్చీలు అమ్ముతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో గత 40 సంవత్సరాలుగా కుటుంబం అంతా కూడా రూపాయికి మిర్చి అమ్ముతూ దీనిపైన జీవనాధారం సాగిస్తున్నారు. చూసుకోవచ్చు ఇక్కడ మిర్చీలు వేస్తున్న కడాయిలో వేస్తున్న పరిస్థితి. దాంతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు మిర్చి చేస్తున్నారు? ఇక్కడ మా నాన్నగారు స్టార్ట్ చేసి ఒక 45 నుంచి 50 సంవత్సరాలు అవుతుంది మిర్చి దందా. అప్పుడు 50 ఏళ్ళ క్రితం అంటే స్టార్టింగ్లో రూపాయికి 16 మిర్చీలు వేసుకొని నెత్తిన పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు. కాలక్రమాన రూపాయికి 4 చేసినవి, అవి రూపాయికి 2 చేసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రూపాయికి ఒక మిర్చి అమ్ముతున్నాం రాజంపేట బస్ స్టాండ్ ఏరియాలో. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, లాభాపేక్ష లేకుండా కుటుంబమే, మనం కుటుంబంలోనే ఉన్నాం కాబట్టి కుటుంబ సభ్యులే కష్టపడుతుర్రు. మనం ఒక పర్సన్ జీతం ఎవరికి ఇచ్చడం లేదు కాబట్టి లాభం తక్కువ వచ్చినా ఈ సర్దుబాటు చేసుకుంటూ పోతున్నాం అన్నట్టు. అంటే ఈ రూపాయికి అమ్మాలని అంటే ఎట్లా ఆలోచన వచ్చింది? నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం కష్టపడుతున్నారు కదా, దీని మీద అంటే బయట వాళ్ళు కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తుంటారు, దాని మార్కెట్ బాగుంటుంది. అయితే ఆ మన తండ్రి గారి నుంచి వస్తున్న ఆచారం ఇది. అక్కడ నుంచి మనం స్టాప్ చేయకుండా ఇప్పుడు నేను ఎంఎస్సి చదివినా కూడా మనకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దేదంతా కంటిన్యూ చేసుకుంటూ కూర్చున్నాం. మన అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన జనరేషన్ను మనం కంటిన్యూ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఎంఎస్సి బీఈడి నాది బీఈడి 2009లో అయిపోయింది. చూసిన మనకు నేను అది మ్యాథమెటిక్స్ క్యాండిడేట్. మా నిజామాబాద్ ఉమ్మడి డిస్ట్రిక్ట్లో మ్యాథమెటిక్స్లో లేవు, ఓపెన్లో 1-2 వస్తున్నాయి, డిఎస్సిలో కూడా. నేను అది కట్ చేసింది దాన్ని అక్కడ ఆ ఏరియాకు పోలే, ఇక్కడనే బిజినెస్ పర్పసే వెళ్ళిపోతున్నాం. 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన కుటుంబ సభ్యులు కుటుంబ పెద్ద ఉన్నారు, వారిని అడుగుదాం. కాకా చెప్పండి, అసలు నీకు ఈ మిర్చి దందా చేయాలని ఎట్లా ఆలోచన వచ్చింది? అప్పుడు మేము మిర్చీలు బజ్జీలు కార ఇట్లా అమ్ముతుంటే అంగళ్ళల్లో అమ్మితే ఇక వర్షాకాలం అస్తరా పట్టింది. అంగలు పోవాలి, సామాన్ అంటే నానిపోవాలి. ఇక అందు విషయంలో బస్ స్టాండ్లో బండి పెట్టుకోవాలి. ఆనే పోయేసినాం బస్ స్టాండ్లో. ఫస్ట్ కోకుండేరా, చిన్నగా చెక్కలది కోకుండే, అందులోనే దుగ్నం పెట్టుకొని అందులోనే వేస్తుండే. ఇక అటువంటి రోడ్డు పెద్దగా అయితే తీసేసారు అడిగి వెళ్ళి కోకను తీసేసిన నుంచి బండి మాత్రం ఆనే ఉన్నది. ఇక ఇంటికాడికి వెళ్ళేసుకొని పోతున్నాం. ఇక రూపాయికి రూపాయికి ఒకటి ఏమదంటే ఈ బయట దొరికాయి, ఈ రాజంపేట తప్పితే దొరికాయి మిర్చిలు బయట. ఈ రూపాయికి ఒకటి అందులో మేము జర టెస్ట్ వచ్చేటట్టుగా మేము దాంట్లో చేసేటి చేస్తాం. వేరు కూడా అయ్యాడు. ఇప్పుడు మేము పప్పు పోస్తాం, వాళ్ళు పప్పు పోయారు. అందు విషయాలనే జర టెస్ట్ వస్తాయనుకో, టెస్ట్ వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చినా అరే రాజంపేటలో మిర్చి బండి కాడ తెచ్చుకోవాలి, ఆ మెడికల్ కాడ బండి ఉన్నది ఆ బండి కాడికి వెళ్ళి తెచ్చుకోవాలని ఒక కామారెడ్డికి వెళ్ళి వస్తారు, కారు తీసుకొని వస్తారు, బైక్ మీద వస్తారు. 50 రూపాయలు 100 రూపాయలు కట్టుకొని పోతారు. ఇక అంతే. మేము శనగపప్పు బియ్యం 2 ఏం లేదు. ఇక మీ దానికి ఇంత అల్లము ఎలిగాడ ఓమా చేస్తాం. ఇది దాంతో రుచి కొడతాయి కదా. ఎంత ఆదాయం వస్తుంది? వస్తాయి మాకు 1000 రూపాయలు వస్తాయి రోజుకు. 4 ఇక మా పిల్లలు బతకాలి కదా, స్కూల్ పేసులు కావాలి. కుటుంబం అంతా కూడా ఇక్కడే మిర్చీల మీద జీవనాధారం సాగిస్తున్నారు. కుమారుడు ఎంఎస్సి బీఈడి కూడా పూర్తయింది, కానీ ఉద్యోగం వేటలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం రాకపోవడంతో అయినప్పటికీ కుటుంబం ఏదైతే మిర్చి వ్యాపారం చేస్తుందో ఆ వ్యాపారం మీదనే జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికి గత 40 ఏళ్ళుగా కుటుంబం అంతా కూడా రూపాయికే మిర్చి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. సుమారుగా 4 కుటుంబ సభ్యులు మొత్తం దీనిపైనే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు. గత 40 ఏళ్ల క్రితం రాజంపేట సెంటర్లో బండి పెట్టిన తర్వాత రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మా బండి అక్కడి నుంచి తీసేశారు, కానీ ఇంటి దగ్గరనే మిర్చీలు చేసి మేము అక్కడికి తీసుకెళ్తున్నాం. అయినప్పటికీ అందరం కూడా ఇక్కడే కుటుంబంలో 4 కూడా దాని మీద వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్తున్నారు. ప్రతిరోజు మాకు సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఆదాయం వస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా జీవిస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. చాయ్ తాగాలన్నా మిర్చి తినాలన్నా 10 రూపాయలు లేనిదే పని జరగదు, కానీ ఈ ప్రాంతంలో రూపాయికే మిర్చి అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. మనం కామారెడ్డి జిల్లా రాజంపేటలో దశాబ్దాల కాలంగా ఇక్కడ రూపాయికే మిర్చి అమ్ముతున్నారు. అసలు కొనుక్కునే వాళ్ళు కూడా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మిర్చి కొంటున్నారు, దానికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ రాజంపేట ఈ మిర్చి బండి ఇక్కడ ఉన్నారు, అసలు ఏంది ఈ మిర్చి అమ్మడం రూపాయికి అమ్ముతున్నారు?
రూపాయికి అమ్ముతుండ్రు. అప్పుడు చారాన్నే ఉండే, చారాన్ని ఉంటే మేము అంగడి వచ్చినా హాస్పిటల్ వచ్చినా మేము నలుగురం కానీ 10 మందిని కానీ ఇవి కొనుక్కోవాలి, ఇంత కళ్ళు తాగాలి, ఇంత చాయ్ హోటల్కైనా కానీ ఇంత మంచినీళ్ళు తాగినా ఇవి కొనుక్కొని తాగినాం. అంటే ఎట్లా బాగుంటాయా? టేస్ట్ ఉంటాయి అనే తీసుకుంటాం. నువ్వు ఎన్ని రోజులు ఇక్కడికి రావట్ట? అంటే నేను 20-30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా రూపాయేనా? అప్పటి నుంచి చారాన్ని ఉంటే తర్వాత చారాన్ని పోయి ఆటన పోయి రూపాయి అయింది. మిర్చి అమ్మే వాళ్ళు ఉన్నారు, వారిని అడుగు. అమ్మ చెప్పండి, అసలు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు మీరు? 40 సంవత్సరాలు ఆయన 40 సంవత్సరాలు అమ్ముతున్నాము. ఒక 10-12 ఏళ్ళు చరణ కొట్టి అమ్మినాం. ఆడికెళ్ళి ఆటాన అమ్మినాం. ఆటాన పోయి నుంచి ఇప్పుడు 10-12 ఏళ్ళు రూపాయి కొట్టి పెట్టినాం. ఇంకా అవి పెరగలేదు. మమ్మల్ని చూసుకుంటే కూడా 10 మంది వేస్తుండ్రు అదే రూపాయి బజ్జీ. అంటే మీకంటే ముందు ఎవరు అమ్మేవాళ్ళు? మేమే ముందుగా పెట్టినాం. ఇదంతా మీ కుటుంబంలో ఎవరు? మీ అత్తమ్మ? మా అత్త కూర్చుంటుండే. అప్పుడు ఎంత అమ్ముతుండే? చారణ కోటి చారణ అప్పుడు 300-400 అమ్ముకుంటే చాలా అవుతుండే చారణ కోటి అంటే. ఇప్పుడు 5-6 వేలు అమ్ముతా. 5 వేలు అయితే ఖచ్చితంగా వస్తాయి. బాగుందా గిరాకీ? గిరాకీ మంచిగానే ఉంటుంది. ఎక్కడెక్కడ వస్తారు ఇక్కడికి? కొండాపురం, గుండారము, ఆరుగొండ, బసన్నపల్లి, ఇక్కడ కోటలపల్లి, నింగయ్యపల్లి, తలమర్ల ఇలా అంతా వస్తారు. ఇక్కడ బజార్ ఎప్పుడు ఉంటుంది? బజార్ శుక్రవారం నాడు ఉంటుంది అంగడి. డైలీ మార్కెట్ అవుతుంది. ఇక్కడ డైలీ మార్కెట్ అయితే డైలీ మార్కెట్ అవుతుంది. శుక్రవారం ఎక్కువ వస్తుంది, ఫుల్ ఉంటుంది. ఆ రోజు ఎన్ని అమ్ముతావు? ఆ రోజు 6,000-7 వేలు వస్తాయి. మిగతా రోజులు 5 వేలు. ఇక 5 వేల మీద 50 ఎక్కువ అమ్ముతుండొచ్చు, తక్కువ అమ్ముతుండొచ్చు. సూక చెప్తున్నా ఇంత. మరో కొనే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, నువ్వు మిర్చిలు ఎప్పటి నుంచి కొంటావు? ఇది స్టార్ట్ అయిన నుంచి కొంటూనే ఉన్నాం మేము. అప్పుడు ఎంత ఉండే? రూపాయికి 4 అంతే, రూపాయికి 10. ఇప్పుడు మొత్తానికి చూసుకోవచ్చు, గత దశాబ్దాల కాలంగా ఇక్కడ మేము మిర్చిలు అమ్ముతున్నాం. 40 సంవత్సరాలుగా మా కుటుంబం అంతా కూడా మిర్చిలు అమ్మే. రోజుగా 5,000 పైగా గిరాకీ వస్తుంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మా దగ్గరికి వచ్చి కొంటున్నారు. ఎక్కడ లేని విధంగా మేము రూపాయికే అమ్మడం మా కుటుంబం ఇక్కడ ప్రారంభించిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.